నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ రా. రెడీ అయిపోయారా బాస్? అవుతున్నాను రా. ఇంకా రెడీ అవ్వడం ఏంటి బాసు? పంక్చువల్ అంటారు కానీ మీరు మాత్రం పంక్చువల్గా ఉండరు. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. నువ్వు రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళు. నాకెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు మీరు నన్ను ఆన్ ది వేలో పిక్ చేసుకోవాలి కాబట్టి. నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? మీరు ఇటే వెళ్తున్నారు కదండి, వెళ్తూ నన్ను పిక్ చేసుకోండి. ఏంట్రా రాను ఆర్డర్లు వేస్తున్నావు? ఫోన్లో మీకు ఇలా వినబడుతుందేమో కానీ నేను చాలా రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నాను. నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? నీకు బైక్ ఉందిగా, డైలీ వస్తావు కదా. నా బైక్ కూడా రోజుకి మీలాగే తయారవుతుంది, స్టార్ట్ అవ్వనని ముందుకేస్తుంది. అందుకే ఆన్ ది వేలో నన్ను పిక్ చేసుకోవాలి. రే, నీ బైక్ స్టార్ట్ అవ్వకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఊరుకోండి బాసు, ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకుంటే పీక్ అవర్స్ 350 రూపాయలు గుంజుతారు. ఏంట్రా నువ్వు ఇంత కకూర్తిగాళ్ళలో ఉన్నావు? మంత్లీ నేను ఇచ్చే శాలరీలో ట్రావెలింగ్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాం కదా. మరీ 350 రూపీస్కి కకూర్తి పడి నన్ను పికప్ చేసుకోమంటావేంట్రా నువ్వు? కార్లో మీ పక్క సీట్ ఖాళీగానే ఉంటుంది కదా బాసు. నా పక్క సీటే కాదురా, వెనకాల ఇంకో 5 సీట్లు కూడా ఉంటాయి. మంచి ఐడియా బాసు. మీరు వచ్చేలోపు ఇంకో 5 మంది ప్యాసింజర్స్ పడతాను. తలా 100 రూపాయలు తీసుకున్నా 500 వస్తాయి. సాయంత్రానికి మందు ఖర్చుకొస్తాయి. రే, ఇంత కక్కుర్తి వెదవలా అయ్యావేంట్రా నువ్వు? రేపు మా అప్పు పెళ్లి చేసుకోపోయేవాడిని, అంత ఇంత సేవింగ్ ఉండాలి కదా. వచ్చే వారికి నగనట్లా కొనిపెట్టాలి కదా. 350 రూపాయలకి కక్కుర్తి పడేవాడివి నీ భార్యకి నగా నట్రా కొనిస్తావా? అసలు నీకు పెళ్ళైతేనే కదరా. ఎలా జరుగుతుందో చూస్తాను. అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? ఫస్ట్ మీరు వచ్చి నన్ను పికప్ చేసుకోండి. క్యాబ్కి 350 రూపాయలు ఖర్చు అవుతాయని కక్కుర్తి పడుతున్నావు కదా. బస్కి వెళ్ళు, 30 రూపాయల్లో అయిపోతుంది. ఆ 30 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి? సేవింగ్ ఇంపార్టెంట్. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, అవకాశం ఉన్న చోట సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చి పికప్ చేసుకున్నారంటే ఆ 30 రూపాయలు కూడా నాకు సేవ్ అవుతాయి. 30 రూపాయలు కూడా సేవ్ అవ్వాలంటే ఆ బస్సు వెనకే పరిగెత్తరా. అలా పరిగెత్తాలనుకుంటే క్యాబ్ వెనకాల పరిగెత్తి 350 రూపాయలు సేవ్ చేస్తాను కదా. అయితే మంచి క్యాబ్ చూసుకుని పరిగెట్టు. బాసు ప్లీజ్ బాసు, నీ కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంటికి ఆఫీస్కి మోసుకెళ్ళాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా మీకు? హలో 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 కట్ చేశాడు దుర్మార్గుడు. 350 రూపాయలు బొక్క నాకు. నిన్న సాయంత్రం అయ్యగారు నన్ను కారు ఎక్కించుకోలేదు. నన్ను కాదని చెప్పి మేడం గారిని ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తాడో లేదో. మళ్ళీ లేటుగా వెళ్ళానంటే జీతంలో కోత అంటాడు. నేను బయలుదేరుతానక్క. ఈ విషయం నిన్నే ఎందుకు చెప్పలేదురా? నిన్న నువ్వు అపరకాళిలా తాండవం ఆడుతున్నావు. చెప్తే నా మీద ఎక్కడ విరుచుకు పడతావేమో అని భయంతో చెప్పలేదు. హాయ్ నాన్న, ఈరోజు త్వరగా బయలుదేరినట్టున్నావు. కరెక్ట్ టైమే అమ్మా, ఒక 10 మినిట్స్ ఎర్లీ అంతే. సరే నాన్న, కోటి పావుగంట ముందే రెడీ అయ్యి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. నా కోసం ఎందుకమ్మా వెయిట్ చేయడం? రెడీ అయితే వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఆఫీస్కి లేటుగా వచ్చే అలవాటు ఎందుకు? అదేంటి నాన్న, నీతో పాటే కారులో వస్తాడు కదా. లేదమ్మా, మామయ్యని ఆటో బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. నేను మధుని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బాయ్ అమ్మా. వాడి సొంత మేనమావని కాదని దాన్ని మాత్రం దాని ఇంటికెళ్ళి పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తానంటున్నాడు. అది నీ మొహం మీదే కొట్టినట్టు చెప్తున్నాడు. వీడు చాలా ముదిరిపోయాడు. వాణ్ణలా మాయ చేస్తుందది. వీళ్ళని వీలైనంత త్వరగా విరిచేస్తేనే మంచిది. వీడు వెళ్ళినంత మాత్రాన ఇద్దరినీ సంతోషంగా ఉండనిస్తానా? దానికి ఫోన్ చేసి వీడు వెళ్లేలోపే దాని మనసు విరిచేను. అత్తయ్య గుడ్ మార్నింగ్. ఆఫీస్కి రెడీ అయ్యి
నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అవునా? ఏంటమ్మా విశేషం? చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. పిచ్చ హ్యాపీగా ఉన్నాను అత్తయ్య, అంతా మీ వల్లే. నీ సంతోషం కోసం నేనేం చేశానమ్మా? నిన్న మీరు ఇంటికొచ్చి మా నాన్నగారితో ఇందు ఇంటికి రావడానికి మీరే కారణమని, ఇందుని క్షమించమని నాన్నగారికి చెప్పారు కదా. దాంతో అమ్మకి నాన్నకి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కని ఇంటికి తీసుకురావడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. అంతా మీ చలవే అత్తయ్య. అక్క ఇంటికొస్తే నేను కూడా ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను అక్కడికి వచ్చి మీ అందరితో ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇందు అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి విషయం చెప్పి రేపు మాపు మంచి రోజు చూసి ఇంటికి వచ్చేయమంటాను. ఇవన్నీ జరగడానికి పరోక్షంగా మీరే కారణం అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. హలో అత్తయ్య, లైన్ లో ఉన్నారా? సంతోషంలో నా పాటికి నేనే వాగుతూనే ఉన్నాను. నీ సంతోషం చూస్తుంటే నాకు ఆనందంతో మాట రావడం లేదమ్మా. నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు? నాకు తెలుసు అత్తయ్య, మీరెప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తారని. మీరు నాకు అత్తగా రావడం నా అదృష్టం. సరే ఉంటాను అత్తయ్య, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే అక్కను కూడా కలవాలి. బాయ్ అత్తయ్య. ఏంటి దేవకి, దాని మనసు పాడు చేద్దామని నువ్వనుకుంటే అది నీ మనసునే పాడు చేసినట్టుంది. అవునమ్మా, మొత్తం సర్వనాశనమైంది. ఆ రామచంద్రగాడు ఇందు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడంట. వాళ్ళక్క రాగానే అది ఇక్కడికి వచ్చేస్తానంటుంది. అది జరగడానికి వీల్లేదమ్మా. మరి ఇప్పుడు ఏం చేస్తావు దేవకి? రేయ్ కోటి, ఆ ఇందు మొగుడికి ఉద్యోగం లేదన్నావు కదా, వెంటనే వాడికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేయరా. ఏంటి, వాడికి ఉద్యోగం ఏర్పాటు చేయాలా? ఇక్కడ నాకే దిక్కులేదు. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు దేవకి. వాడికి ఉద్యోగం ఇవ్వాలంటున్నది వాడిని బాగుపరచడానికి కాదు, వాళ్ళందరి బతుకుల్ని చిన్నాభిన్నం చేయడానికి, ఆ మధుకి మనశ్శాంతి లేకుండా చేయడానికి. వాడికి ఇచ్చే ఉద్యోగం అదే వాడికి ఆఖరి ఉద్యోగం అవ్వాలి. నాకు అర్థమైందక్క. నా క్రిమినల్ బ్రెయిన్ వాడి వాడిని ఒక ఉద్యోగంలో ఇరికించమంటావు, అంతేగా? సరిగ్గా అర్థం చేసుకున్నాం. వెంటనే వెళ్ళి ఆ ప్రణయ్ గారి సంగతి చూడు. నా దగ్గర వాడి అడ్రస్ గానీ ఫోటో గానీ ఏం లేదక్క. రేయ్, నీ బుర్ర ఎప్పుడు సగం సగమే పనిచేస్తుందా? నందు మధుని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. ఆ మధు ఏమో ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ అక్కింటికి వెళ్ళొస్తాను అంది. నువ్వు నందు కార్ని ఫాలో చేస్తే ఆ ఇందు అత్తగారిల్లు తెలిసిపోతుంది కదా. కరెక్టే అక్క. నా ఫోన్కు ఒక 10,000 కొట్టు, తర్వాత ఎంత అవుతుందో చెప్తా. అలాగే. బసవప్ప ఎక్కడా? అర్జెంట్ పనుంది. నువ్వు ఆ భారతీనగర్ కార్నర్కి వచ్చాయి. 5 నిమిషాల్లో ఉంటా. అలాగే కోటి. వెళ్ళొస్తానక్క. అలివేని, లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందా? నాకు టైం అవుతుంది. తీసుకొస్తున్నా. ఇదిగో ఈ పని మీదే ఉన్నా. ఏంటి అలివేని, నేను ఎంత బాగా తింటే మాత్రం 2 క్యారేజీలు కడతావా? నేను ఆఫీస్కి చెరో చేతిలో ఈ క్యారేజీలు పట్టుకొని వెళ్తే అందరూ నా గురించి ఏమనుకుంటారే? నిన్ను ఏమో అనుకున్నానే, మొగుడికి తిండి పెట్టే రకంగా లేవు నువ్వు.